Good morning, sir. How are you, children? I am fine, sir. I am also fine, like you. Thank you. Okay. Yesterday, we already discussed about the personal letter. Now, we are discussing about the official letter. Official letter. పర్సనల్ లెటర్ మనం ఏం చెప్పుకున్నాము, డియర్ ఫ్రెండ్ చెప్పుకున్నాము. ఆ బాక్స్ ఒకటే వస్తుంది. ఇది అఫిషియల్ లెటర్ కనుక ఇక్కడ మనం టూ అడ్రస్ ఇక్కడ రాసుకున్నాము పర్సనల్ లెటర్. అదే అఫిషియల్ లెటర్లో ఈ బాక్స్ ఎక్కడికి వస్తుంది, ఈ టూ అడ్రస్ పైకి వస్తుంది. ఆ డియర్ ఫ్రెండ్ బాక్స్ అనేది ఫ్రమ్ అడ్రస్ వస్తుంది. ఈ ప్లేస్ డేట్ సేమ్ పర్సనల్ లెటర్ ఎట్లయితే రాస్తామో అట్లాగే వస్తుంది. ఇప్పుడు ఏం రాయాలి ఇక్కడ, డేట్ 24/12/2025. నెక్స్ట్ ఏంటి, బంగారు. నెక్స్ట్ ఏం చేయాలి, Full stop. ఫుల్ స్టాప్ అండి. అలా పెట్టాము, తర్వాత ఫుల్ స్టాప్. నెక్స్ట్ ఇక్కడ ఏమి రాయాలా, ఎవడు లెటర్ రాస్తారు, ఎవరు వాళ్ళది ఇక్కడ వస్తుంది. ఓకేనా, ఫ్రమ్ అడ్రస్, ఫ్రమ్ పి తేజ కామా సన్న కామా. నెక్స్ట్ విలేజ్ కామా మండల్ కామా. నెక్స్ట్ డిస్ట్రిక్ట్. నెక్స్ట్ ఎవరికి, టూ అడ్రస్. నెక్స్ట్ టు ద కమిషనర్. మున్సిపల్ ఆఫీస్, తిరుపతి. అంతే. నెక్స్ట్ ఏంటి, సబ్జెక్ట్. ఏ కంప్లైంట్ లెటర్ అబౌట్ dogs disturbance. Request regarding. Request regarding. Next ఇప్పుడు ఏంటిది, ఇంట్రడక్షన్ పార్ట్. ఇదేంటి, సబ్జెక్ట్ మ్యాటర్. ఇదేంటిది, కన్క్లూషన్. రైట్. ఇప్పుడు ఎవరు రాస్తారు లెటర్, కంప్లైంట్, తేజ. ఐ యామ్ తేజ సన్ ఆఫ్ గోపి బండారు విలేజ్ మన తిరుపతి డిస్ట్రిక్ట్. చాలా అక్కడ స్టాప్ చేద్దాం, ఎందుకంటే మనము కంప్లైంట్ రాసే వచ్చేది ప్లేస్ వచ్చింది, మండలం వచ్చింది, డిస్ట్రిక్ట్ వచ్చింది, వాళ్ళ పేరు వచ్చింది, మన సన్నాఫ్ కూడా వచ్చింది. నెక్స్ట్ ఏంటి, సబ్జెక్ట్. ప్రాబ్లం ఏంటి, క్లాస్ డిస్టర్బెన్స్ చేస్తున్నాయి. ఇన్ మై డాగ్స్ ఆర్ డిస్టర్బ్. We are very inconvenient to all. ఇంకా రాసుకోవచ్చు, చాలా రాసుకోవచ్చు. మనకి అక్కడ బాక్స్ కనుక
మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి, కలుస్తున్నాయి, మా ఫ్యామిలీ వాళ్ళు అంగడికి పోలేకున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నాము, షాపింగ్ పోలేకపోతున్నాము, వీటిని తిరగలేకపోతున్నాము, ఏమైనా సరే మనము ఈ సబ్జెక్ట్ మ్యాటర్లోనే రాయాలి. మీరు ఎంతైనా ఎన్ని సెంటెన్స్ అయినా కూడా మీరు రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? తప్పని ఎక్కడ రాయాలి. And I request you to take favorable action. Favorable action. Next day, thank you. సార్ ఖచ్చితంగా రాయాలి, హామా పెట్టాలి. నెక్స్ట్ ఏం రాయాలి కదా? యూ వాజ్ obediently హామా పీతేజ పురుష. ఇదేనా మనం రాయాల్సింది? ప్లేస్ డేట్ వచ్చేసింది, ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్, సబ్జెక్ట్ వచ్చింది, ఇంట్రడక్షన్ వచ్చింది, సబ్జెక్ట్ మ్యాటర్ వచ్చింది, కంట్రోల్స్ వచ్చింది, థ్యాంక్ యూ సార్ వచ్చింది, ఇది శాలరీ కూడా వచ్చేసింది, యువర్స్ ఒబీడియంట్ వచ్చేసింది కదా. క్లాస్లో తీసేయాలి. ఈ విధంగా మీ పేరు పెట్టుకోండి, మీ ఫ్రెండ్స్ కాదు. మీరు ఎక్కడ మిస్ చేశారు ఎగ్జామ్లో? యువర్స్ ఒబీడియంట్ స్పెల్లింగ్ బాగా నేర్చుకోవాలి. మీ పేరు తర్వాత కాబట్టి